Hi, welcome back to my channel. Ganesha's Simple Things. తమ్నైల్ చూసి వచ్చారా? ఎస్, రెనోవేషన్ ఆఫ్ మై తోట. ఎస్, మీరు విన్నది కరెక్టే. మా తోటని ఎలా బాగు చేశాను అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఒకసారి మా తోటలోకి వెళ్ళిపోదాం రండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. అందరూ కొంచెం ఓపిక్గా చూడండి. ఏం చేశాను, ఎందుకు చేశాను అనేది ఈ వీడియోలో కొంచెం క్లియర్గా ఉంటుంది. అండ్ జేసీబీతో వర్క్ కదా, కొంచెం ఈజీగా అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, చాలా టైం పడుతుంది, కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో. పూర్తిగా చూడండి, వీడియో బాగా క్లారిటీ వస్తుంది. అక్కడ ఉండే గిన్నెని మట్టిని తీసి ఆ గిన్నంగా వేస్తారనమాట. ఆ గిన్నంగా వేస్తారు. ఆ పైన నుంచి వస్తుంది కదా గెనం, ఆ గెనం స్ట్రైట్గా ఇటువైపు కూడా వేపిస్తున్నాను వరుసగా. అవతల వైపు కంతకం వేసి యువతలకు వేస్తున్నారనమాట. అసలు ఈ కంతకం తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ బావి. ఒకసారి మీరు బావిని చూస్తే అర్థం అవుతుంది. ఇదిగో బావిని మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది. అక్కడి నుంచి అటువైపు ఆ చేలలో నుంచి ఓటు వస్తుంది. అటువైపు మిరప తోట వేస్తుంటే దానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ పెట్టున్నారు. ఆ వాటర్ అంతా ఇక్కడికి పడి ఇక్కడ పెద్ద బావి ఉండేది, దాన్ని అంతా బూట్ చేసాం. అదిగోండి ఆ గట్టు దగ్గరికి ఉండేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఇదంతా బూట్ చేశారు ముందుగానే. కానీ ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ నించోవడం వల్ల మొత్తం దిగబడిపోయింది. ఈ వర్షం పడిన నీళ్ళు ఇవి దిగబడిపోయింది కిందికి, నా అంత ఎత్తుగా దిగబడిపోయింది మొత్తం. ఇప్పుడు ఆ బావిని బోడ్చాలన్నమాట. ఎందుకంటే ఇంత పెద్ద చెట్టు నింది ఇక్కడ, ఇదిగోండి ఇంత ఉంది కదా, దీనికంటే కొంచెం పెద్ద చెట్టు, బెంగళూరు కాయలు అంటారు వాటిని. ఆ చెట్టు నింది అక్కడ మొత్తం పాచి అయిపోయి చనిపోయింది. పెద్ద చెట్టు అనమాట. దానికి ఒక్కదానికి 500 కాయలు 600 కాయలు కాసేవి. అది చనిపోయింది. అది ఇంకే చెట్టు వేసినా బతకదని చెప్పేసి ఇక్కడ ఉంటున్న మట్టి తోలిచ్చేసాం. మట్టి తోలిచ్చేసి దీన్ని అంతా క్లోజ్ చేయాలని చెప్పి ప్లాన్. ఇప్పుడు ఆ సాల్లోనే మళ్ళీ సాల్ అనమాట అంటారు ఒక లైన్ని. ఆ సాలు ఈ సాలు అక్కడ ప్లేస్లో జేసీబీ తోటి ఆ మోటుని తీపిచ్చేసి ఇదంతా క్లోజ్ చేపియాలి. క్లోజ్ చేపించేసి అప్పుడు లెవెల్గా చేపించేసి అప్పుడు ఉంటే అక్కడ ఒక చెట్టు వేసేసి ఆ వాటర్ ఇటువైపుకి మళ్ళీ ఊరకుండా ఉండేలాగా అటువైపు కంతకం తీస్తున్నాం అనమాట. కంతకం తీసి ఒక గట్టి వేపిస్తున్నాం. మీకు చూస్తే అర్థం అయింది. ఆ చివరి చేను ఉంది కదా అటువైపు, మా నాయనమ్మ ఆ చివరి చేను నుంచి ఓటు ఇక్కడికి వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఇలా కంతకం తీసుకుంటా రావాలి. మేము ఇటువైపు నుంచి గట్టు తీర్చుకుంటా వెళ్తున్నాము. మొత్తం వీడియోలో చూపిస్తాను.
ఆ కంతకంలో మట్టి తీసేసి ఇలా కట్టేసేస్తారు ఇటువైపు గట్టులాగా. ఎందుకంటే ఇది వాటర్ చేలోకి వచ్చేస్తున్నాయి వర్షం పడినప్పుడు. అవతల పొలాలు వాళ్ళు, మా నాయనమ్మ వదిలేస్తారు. ముందుగా చెట్లన్నీ పక్కగా నెట్టేసుకుని తర్వాత ఇదే అలైన్మెంట్లో అటు సైడ్ గుంటలు తీసేసి కట్టేసేస్తారనమాట. మీకు స్టార్టింగ్ నుంచి చూపిస్తే ఎలా ఉంటుందంటే, ఇంకొండి అటువైపు కంతకం అంటారు, కొంచెం చిన్నది తీపిచ్చాను కాలువ. ఇది గట్టు ఇలా వస్తుంది అనమాట. ఇంకా తీయాలి, లోపలికి ఉంది, ఆ టైం పడుతుంది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలా మందికి తెలియదు ఎలా చేస్తారు ఆ వర్క్ అనేది. గండి కొట్టడం అనేది తెలియదు చాలా మందికి, అండ్ గెను వేపడం ఎలాగో తెలియదు, జేసీబీతో పొలంలో ఎలా చేస్తారనేది తెలియదు. అండ్ అలాంటి వాళ్ళు మా ఫ్రెండ్స్ నవీన్ వాళ్ళు చాలా మంది ఉంటారు, టౌన్లోనే పెరిగి టౌన్లోనే పుట్టిన వాళ్ళు. అండ్ ఈ టీషర్ట్ ఎందుకు మట్టిగా ఉందనుకుంటున్నారా? పొలంలో పని చేశాను అనమాట. అదే రెనోవేషన్ అయిపోయిన తర్వాత మొక్కలు నాడదాం అనుకున్నాను కదా, దాని గురించి దానికోసం పని చేస్తే అదే గుంతలు తవ్వుతా కొంచెం మట్టి అయింది. వీడియోకి కానీ ఎక్కువ లైక్స్ కానీ వస్తే, అదే 100 లైక్స్ మినిమం టార్గెట్. ఆ 100 లైక్స్ కానీ రీచ్ అయిందంటే నెక్స్ట్ వీడియో ప్లాంట్స్ ఎలా నాటుతారు అని, అండ్ గుంటలు ఎలా తవ్వుతారు ఎలా అనేది, అది ఇంకో వ్లాగ్ లాగా అంటే ఇంకో వీడియో లాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వ్లాగ్ ఛానల్ కూడా కాదు. అండ్ ఎలా చేయాలనేది సింపుల్ థింగ్స్ అంటే ఎలా చేస్తున్నాం అనే వీడియో గురించి చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ చెట్టు చూసారా, ఈ చెట్టుకి తీగలు ఇక్కడ వచ్చేసాయి. ఈ తీగల నుంచి ఈ చెట్టుకి అల్లుకొని ఇటువైపు చెట్టు అంతా తినేసింది, చూసారా లేదో, ఇటంతా వంగిపోతుంది. ఇప్పుడు ఆ జేసీబీ తోటి మొత్తం తీసిచ్చేసారు. ఇదిగోండి ఈ అవతల తోటలో నుంచే మిరప తోట అవతల ఈ సంవత్సరం వేశారు. అక్కడే బోర్ ఉంది, ఆ బోర్ వాటర్ అన్ని స్ప్రింక్లర్ ఇరిగేషన్ కదా, ఆ అవతల నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇదిగోండి ఇదంతా కంత కొట్టించేశారనమాట రీసెంట్గానే. బర్రెలు గొర్రెలు ఏం లోపలికి రాకుండా ఉండేదానికి కంత కొట్టించేశారు. చూసుకుంటే మనకి ఇదిగోండి ఈ చెట్టు కూడా కొన్ని రోజులు అయితే చచ్చిపోయేది, తీగలన్నీ అల్లుకొని. ఎందుకంటే బోరు అతను వాళ్ళది బోరు, స్ప్రింక్లర్ ఇరిగేషన్ తోటి వాటర్ అన్ని దీంట్లోకి వచ్చేస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ అక్కడ మళ్ళీ కంతకం లాగా తీసేసి వాటర్ రాకుండా యువతలకి గట్టేపిచ్చేస్తున్నాం. ఇటు నుంచి స్టార్టింగ్ అనమాట. మీరు చూడండి బాగా గుంత తవ్విచ్చేస్తున్నాం జేసీబీతోనే. హాయ్ చెప్పండి, హాయ్. జేసీబీ అన్నోళ్ళు మంచోళ్ళు. అటు పైన నుంచి వచ్చే వాటర్ అన్నీ ఈ కంతంలో పడిపోయి ఇలాగా ఇక్కడ పడిపోయి, అటు నుంచి వచ్చే వాటర్ ఏమన్నా పొలాల్లో వచ్చే వాటర్ అన్నీ ఇలా కంతల్లో పడిపోయి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగా
ఇంకా తీయాలి. ఈ చెట్లు ఉన్నాయి చూడండి, కంతకం అది. అసలు ఇక్కడ అన్ని చెట్లు ఉండేవి మావి, పెద్ద పెద్దవి. ఇప్పుడు అవతల చెట్టు ఉంది కదా, పెద్ద చెట్లు, ఆ చెట్లులాగే ఉండేవి ఇక్కడ కూడా. కానీ ఇక్కడ వచ్చిన ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు కాకి చాలా పెద్ద చెట్లు అనమాట. ఈ చెట్లు కాకి ఇక్కడ ఏం బతకలేదు. 3 times వేసినా కానీ బతకలేదు. నెక్స్ట్ ఏంటంటే నేను ఈ చేపిచ్చేసి ఇక్కడ నేను వేయాలని చెప్పేసి నా ప్లాన్. ఇటువైపు మొత్తం వేయాలని, అక్కడ ఈ సాల్ మొత్తం బీర చెట్లు వేసానులే నేనే. ఏం రాలేదు, మా నాయనమ్మ తెప్పించేస్తానండి. ఓకే, చూసుకుంటే మనకి కంతకం ఇక్కడ ఆ చెట్టు సాల్ ఉంది కదా, అలాగే అక్కడ ఇక్కడ ఒక ప్లేస్లో ఈడొకటి, ఈ స్ట్రైట్గా అన్ని చెట్లు వేయాలి. అవి కూడా వీడియో తీసి చేస్తాను వ్లాగ్ లాగా. ఎలా ఉంటుందో చూద్దాం. గట్టు పెద్దది ఫ్రెండ్, జేసీబీ అన్న, పెదపునాలదే ఇది. మా అనిల్ గడవల ఊరు. ఎవరైనా కావాలంటే ఫోన్ నెంబర్ కింద పెడతాను, చేసుకోండి. కావాలి కాదు, పెదపూని, చోడవరం, కొమ్మి, ఇటువైపు దగ్గర ఊర్లో వాళ్ళకి చేస్తాడు అన్న. మంచోడు, బాగా చేస్తున్నాడు వర్క్. కంతకం ఎంత తీసేసరికి ఈ చెట్లు కూడా తీసేయాలి, కాకపోతే కంతకం పోద్దని చెప్పేసి ఉంచేసాను అలాగా. ఇంకా వర్క్ ఉంది చాలా. ఛానల్ ఫస్ట్ టైం కానీ మీరు కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా. ఇలాంటి వీడియోస్, మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు పక్కా చూస్తారు, ఇది నా హామీ. ఇది మా బాబాయ్ వాళ్ళు ఏజ్జన్గా. టఫెస్ట్ జాబ్ ఏంటంటే ఏజ్జన్కి వేసి ఎన్ని రోజులు పండిస్తే లాస్ట్ కాయలు చేతికి వచ్చే టైంకి కోతులు వచ్చి తినేస్తున్నాయి. శబ్దం వినపడుతుందో లేదో. ఇగో ఇట్లా చేరేసి కోతులు మొత్తం పెరిగేసాయి. ఇప్పుడు కూడా అదిలిచ్చి అయిపోయింది మా పని. పందులు, అన్ని కోతులు. ఎట్ట పెరిగేసినాయో చేతికి వచ్చిన కాయని. ఈ చెట్లలో ఉంటే మనకేం కనపడవు. కార్డ్ బాల్ తీసుకొని ఆట కొడితే కానీ రావు. ఎండింగ్ అయితే వచ్చేసింది. ఎట్ట తిరిగి ఎలా చేస్తారో అయితే చూద్దాం. ఇటుకి అటువైపు అవతలకి ఉంది కలపాల. ఎలా కలుపుతారో చూద్దాం ఒకసారి. ఆ బావి కొంచెం క్లోజ్ చేయాలి. అదిగో అక్కడ కనపడుతుంది కదా. ఏం లేదు, ఊరికే మట్టిని తోసేస్తే ఊరికే బ్లేడ్ ఊరికే అటు నెట్టు తొయ్యి చాలా లోపల దిగబడలేదులే. అదంతా ఒక 10 నిమిషాల పని అది. 12:40. ఇంకా ఆడ 10 నిమిషాలు చేస్తే సరిపోద్ది. ఎంత ఇప్పుడు బావిని క్లోజ్ చేయాలి.
ఎంతసేపు పడుతుందో చూద్దాం. ఇది అదిగో ముందుండే బ్లేడ్తో క్లోజ్ చేస్తారు. నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు భలే బయటకు వస్తున్నాయి. ఏదో వాగులో నుంచి వచ్చినట్టు వస్తుంది. ఈరోజు టోటల్ పని మొత్తం పూర్తయింది. ఏమేమి తీసారంటే ఒకసారి చూడండి. అటు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చివరి దాకా ఒకసారి ఒక రౌండ్ వేసుకొని చూద్దాం. మొత్తం ఈ కంతంతా తీశారు. ఈ చెట్లు ఇవన్నీ తీసి కంత తీసి పక్క కాలువ వేస్తారు. ఎందుకంటే ఆ చివరి వరకు. అండ్ ఆ బావి కూడా పూర్తి చేశారు. ఇక్కడ వాటర్ దాంట్లోకి వెళ్ళకుండా బావి పూర్తి చేశారండి. ఈరోజు అంతా చేసిన వర్క్ అంతా ఇదే. మార్నింగ్ నుంచి ఇక్కడే ఈ ప్లేస్లో ఇంకా చెట్లు వేయాలనుకుంటున్నాను. మళ్ళీ విడుపులు బావి కానీ చూసుకుంటే అదిగో బావి అది క్లోజ్ అయిపోయింది పూర్తిగా. ఇంకా ట్రక్కులు పట్టేటట్టుంది మట్టి. ప్రస్తుతానికి వరకు క్లోజ్ చేయించాం. ఇంకా పైన నుంచి ఇక్కడ ఉండే మట్టిని డోజర్తో లాగిచ్చేసేసేది దాంట్లోకి నెట్టిచ్చేసేసేద్దాం. చూద్దాం ఎలా జరుగుద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది ఒక సేఫ్ సైడ్. వర్షం నీళ్ళు లోపల కాదు, చెట్లు చచ్చిపోవాలి త్వరగా. కాక కూడా లేకుండా చేస్తాం. మీకు కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి. థ్యాంక్ యూ.